హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో కేవలం 10 నిమిషాల్లో అయిపోయే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నామనమాట. ఇది బన్సీ రవ్వ సన్నగా ఉంటుంది కదా! అది తీసుకున్నాము. ఇప్పుడు దీంట్లో 1:30 కప్పు మజ్జిగ అయితే యాడ్ చేసుకున్నామండి. ముందు ఇక్కడ ఒక కప్పు మజ్జిగ పోసి మంచిగా కలుపుకుందాము. తర్వాత ఇంకొక అరకప్పు మజ్జిగ కూడా పట్టనియండి. కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉంది కాబట్టి ఇంకొక అరకప్పు మజ్జిగ కూడా వేసుకున్నామండి మనం. ఎందుకంటే రవ్వ నానేటప్పటికల్లా ఇంకా మనకి ఉబ్బుతుంది కాబట్టి ఇంకా దగ్గర పడుతుందనమాట. అందుకని కరెక్ట్‌గా సరిపోతుంది. ఇంకొక అరకప్పు మజ్జిగ వేసుకున్నామంటే, ఇక్కడ ఇంకొక అరకప్పు మజ్జిగ కూడా యాడ్ చేసుకుందాము. మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకుందాం. రవ్వ నానుతుంది. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. రవ్వ చక్కగా నానింది. మనకి ఇంకొంచెం దగ్గర పడిందనమాట. కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా ఉందండి. ఇంకా నీళ్ళేమి యాడ్ చేసుకోవద్దు ఇప్పుడు. అవసరమైతే తర్వాత మనం చెక్ చేసుకొని యాడ్ చేసుకుందాము. రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుందామండి. తర్వాత ఒక పచ్చిమిర్చి వచ్చి సన్నగా తరిగి తీసుకున్నాము. ఒక చిన్న సైజ్ క్యారెట్‌ని సన్నగా తరిగి తీసుకున్నాం. మీరు కావాలంటే తురిమి కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు పెసరపప్పు అనమాట నానబెట్టుకున్నాము. చక్కగా నానిపోయినాయండి. ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే మనకు తినేటప్పుడు పప్పు తగులుతూ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందనమాట. చాలా క్విక్‌గా అయిపోతుందండి. టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు 10 నిమిషాల్లో అయిపోతుందనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మజ్జిగొచ్చేసి మరీ ఫ్రెష్ పెరుగు కాకుండా, ఒక రోజు, 2 రోజులున్న పెరుగు యూజ్ చేసుకున్నామనుకోండి టేస్ట్ చాలా బావుంటుందనమాట. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి వేసుకున్నాము. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం. ఇప్పుడు ఈ మొత్తం మంచిగా కలుపుకుందామండి. ఇప్పుడు దీంట్లో ఇంకొక పావు కప్పు వరకి నీళ్లు పడతాయండి. మరి చాలా దగ్గర పడిందనమాట కన్సిస్టెన్సీ. ఇంకొక పావు కప్పు నీళ్ళు యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలిపేసుకుందాము. ఇంకా పిండి పలచన కాకూడదండి. కరెక్ట్‌గా ఉంది. ఇప్పుడు మనకి ఇలానే ఉండాలి పిండి కన్సిస్టెన్సీ అనేది. ఇంక దీంట్లో వంట సోడా గానీ ఏమీ అవసరం లేదండి. ఇలానే వేసేసుకోవచ్చనమాట. ఇప్పుడు కడాయి పెట్టుకుందాము. వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ నూనె వేసుకుందామండి. ఒక గరిటె పిండి వేసుకుందాము. దీన్ని మీరు కావాలంటే పెనం పైన కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే దీనిలో వచ్చినంత క్రిస్పీగా రాదండి. ఇలా దీన్ని కొంచెం పలచన చేసుకొని స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దీన్ని చక్కగా కుక్ చేసుకుందాము. అంచులొచ్చేసి మనకి మంచి క్రిస్పీగా వస్తాయండి. మధ్యలో సాఫ్ట్‌గా చాలా బావుంటుందనమాట టేస్ట్ అయితే. ఒక పక్క మనకి వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం. అంతేనండి. రెండో పక్క కూడా మంచిగా ఎర్రగా కాల్చి తీసేసుకుందామండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. పల్లి చట్నీ కానీ, టొమాటో చట్నీ కానీ, అల్లం చట్నీ కూడా చాలా బావుంటుందండి దీనిలోకి. చూసారు కదా! చక్కగా వేగిపోయిందనమాట. తీసేసుకుందామండి. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాము.
తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి తుంచి చూద్దామండి. చూసారు కదా! అంచులొచ్చేసి మంచి క్రిస్పీగా అనమాట చక్కగా. లోపలొచ్చేసి సాఫ్ట్‌గా చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.